ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినా కానీ ఇక మా రూమ్ ముందర టెంపుల్ కాడ ఇంకా బోనాలు వెళ్ళాలి, ఇంకా వెళ్ళనే లేరు జనాలు, అంత ఎక్కువ కనిపిస్తలేరు. ఆర్డర్లు పడవు, ఏం పడవు, ఏంది ప్రశాంతంగా పండుగ రోజు అన్న తిరుగుదాం. హైదరాబాద్కి వచ్చినాక పండుగ లేదు, పబ్బం లేదు, అదే అయిపోయింది. సిటీలో సగం బోనాలు తిరిగి రావాలి ఈరోజు, ఇక చూసి రావాలి మొత్తం ఎక్కడెక్కడ ఎట్లుందనేది. ఈడ తక్కువనే ఉన్నారు, 4-5 బోనాలు ఇప్పుడు పోతున్నారు లోపలికి. ఈడొకడు ఈ తొర్రాల బండ్లే సకాలు ఎవరు అంటే కారు వస్తున్నాడు. ఫుల్గానే ఉన్నారు జనాలు. దూరపడిన బస్ స్టాండ్లో ఇంతగానో బాగానే అవుతుంది ఇక్కడ. మారుగుడి ఇదేనా? నేను ఇక్కడ సైడ్ అనుకున్నా. ఇంకోటి ఫుల్గా ట్రాఫిక్ ఉన్నది ఈరోజు మొత్తం. ఇక 12 అవుతుందేమో తిరుగుకుంటా అంబర్పేట పోవాలి ఇక లాస్ట్ బోనాలకు. హైదరాబాద్కు వచ్చి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఒక బోనాల పండుగ కూడా ప్రశాంతంగా తిరిగి చూసింది లేదు. అసలు మెయిన్గా పల్లారం బండి అంటే ఏంటిదో తెలియదు నాకు. పల్లారం బండి తీస్తారు, పల్లారి బండి తీస్తారు అంటారు కానీ ఏంటిదో తెలియదు. అందుకే చూసుడు పోతున్నా ఈరోజు. డ్యూటీ మధ్యాహ్నం చేసినా కానీ ఆర్డర్లు ఆడికాడికే పడతలేదు సరిగా. ఇంకా ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉన్నది, ఎందుకు ఇక అది సగం ఇది సగం అవుతుంది అని చెప్పి వెళ్ళినా. చూడాలి ఈరోజు ఎక్కడెక్కడ ఎట్లున్నదో పొజిషన్. జై భవానీ నగర్ అట, ఇసుకు కూడా చెక్ పోస్ట్. చూద్దాం ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి సంబరాలు. ఈరోజు ఏం పొడిచే పని లేదు కాబట్టి తిరుగుడే ఇక. ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా ఇక్కడ. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, యాదగిరి నగర్. ఇంకా చిన్నగా స్టార్ట్ అవుతుంది ఇంకా ఇక్కడ. ఇప్పుడు మనం అమీర్పేట్ బల్కంపేట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి. ఆడ ఎట్లున్నారో ఫుల్గా ఉంటారు ఆడ ఇక. ఫుల్గానే జనాలు ఉన్నారు. అన్ని గుళ్ళు తిరుగుకుంటూ పోతున్నావు, దర్శనానికి ఏడుకోవారా అని అడగకండి. ఆల్రెడీ దర్శనం చేసుకున్నా, మా రూమ్ కానీ దర్శనం చేసుకునే తిరుగుతున్నా అన్ని చూడాలని. ఏడ ఫుల్గా దుంకులాడుతుంటారో ఆడ పోయి దుంకులాడదామని చూస్తున్నా. ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ని. ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ మధ్యలో పోయి దుంకులాడినా కూడా ఎవరేం పట్టించుకోడు. తెలిసిన వాళ్ళ మధ్యలో పోతే ఇజ్జత్ పోతుంది. వీడియో తీసి ఇజ్జత్ తీస్తారు ప్రతి సంవత్సరం స్టేటస్లు పెట్టి. కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. ఫుల్గా ఉన్నాయి. దర్శనం చేసుకుందాం అనుకుంటే కూడా దానికి కూడా ఛాన్స్ లేదు.
దర్శనం ఈరోజు అవ్వదమ్మా. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎట్ వెళ్ళాలి, ఇక చూడాలి. ఇక ఇక్కడ కూడా టెంపుల్ తాయిరు కొడుకులు చూడ ఎట్లా చేస్తారు డ్యాన్సులు. వెల్కంపేట్ టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎటు పోవాలో చూడాలి. ఇక పోతూ ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళిపోవడే. ఇక హైదరాబాద్ సగం ఏరియాని కవర్ చేయాలి ఈరోజు. ఇప్పుడు పోయినా కాడ అయితే ఆ సౌండ్కు దానికి అయితే మంచిగా దుంకలాడబుద్ది అయింది, కానీ టైం లేదు మనకు, ఇంకా కవర్ చేసేవి చాలా ఉన్నాయి. చూద్దాం, లాస్ట్ అంబర్పేట వరకు పోవాలి. అది ఎట్లుంటుంది సిచ్యువేషన్ చూసి. ఈరోజు నేను డ్యూటీ పని చేసుకొని బయట తిరగడానికి, బోనాలు చూడడానికి అసలు మోటివే మెయిన్ పల్లారం బండి చూడాలని. ఇంకా ఆడికే పోలే, 8-10 అవుతుంది టైం. ఇన్నే అది ఎప్పుడు పోవాలి, ఎన్ని గంటల వరకు ఉంటుందో తెలియదు. అది ఎట్లా చేస్తారు ఏమనేది ఇంతవరకు చూడనే లేదు. నా ఫ్రెండ్ని అడిగితే సికింద్రాబాద్ దగ్గర బొమ్మన్నాడు, అక్కడ తీస్తున్నారు, అక్కడ వెళ్ళమన్నాడు. అక్కడే ఉంటాడు మా ఫ్రెండ్ గారు రూము. పోయి చూడాలి ఎట్లుంటుంది అనేది. బేగంపేటలో కూడా బాగానే ఉన్నారు జనాలు, ఎక్కడ పోయినా ఫుల్గా ఉన్నారు జనాలు. ఇన్ని రోజులు అక్కడ అంతా సగం పేలికలు అట్లా చూసి ఈరోజు మంచి అందరూ ఫుల్ డ్రెస్ వేసుకొని చూస్తుంటే మంచిగా కళ్ళకు విందుగా ఉంది, కనుల విందుగా. ట్రాఫిక్ ఒకటి మళ్ళీ. ప్రజెంట్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నా. ఒకప్పుడు 2016-17 టైంలో హైదరాబాద్కి వచ్చిన కొత్తలా ఆల్మోస్ట్ ఒక 2-3 months ఇదే ఏరియాలో ఉన్నా. అప్పుడు ప్రైవేట్ హాస్టల్లో ఉండేది. ఇక్కడ మామూలుగా ఒకటి ఫౌండేషన్లో ఉంటూ సిస్టమ్ వర్క్ అవి నేర్పిస్తానంటే ఇక్కడ వచ్చున్నాం. అప్పుడు హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు నాకు తిండి పెట్టింది ఇదే గుడి. అక్కడ వచ్చి అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లాసులు అయిపోయాక సాయంత్రం హాస్టల్కి పోయి దబదబా స్నానం చేసి ఒక 2-3 గుళ్ళు కవర్ చేసేటో నేను నడుచుకుంటూ. రైల్వే స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర హాస్టల్, ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేది. ఇదేమంటారు మొక్కేసి ప్రసాదం తినేసి పోయేది. మళ్ళీ అక్కడ సైట్స్ కనిపిస్తున్నాయి. మెట్రో స్టేషన్ అవతల ఒక గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళేటండి. మొక్కేసి మంచిగా చేతి నిండా ప్రసాదం పెడుతుండే. ఇదైతే మంచిగా రోజు పులిహోర అది ఇది పెడుతుండే. చూద్దాం ఇప్పుడు కూడా పెడితే పోదాం. ఇప్పుడు ప్రసాదం లేనట్లుంది. మళ్ళా చూద్దాం. ఇంకా మళ్ళీ పల్లారం బండి టైం అయిపోయి ఒకవేళ ఎప్పుడు తీస్తారో ఏమో తెలీదు. మళ్ళీ ఆడుకోకపోతే మిస్ అయిపోతా. పోయి చూడాలి ఈరోజు ఎట్లయినా కానీ. ఒకప్పుడు తిండి పెట్టి మంచిగా ఇక్కడ ప్రశాంతంగా ప్రసాదం తినేసి రూమ్కి పోయి హాస్టల్కి పోయి పండుకునేది. ఆ హాస్టల్ ఫుడ్ కరెక్ట్ బుధవారం రోజు, ఆదివారం రోజు మాత్రం తినేది హాస్టల్లో. అట్లా ఉండే ఒకప్పుడు. ఇక్కడ వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నా పరిస్థితి. ఏరియాలకు అందుకే ఎక్కువ రాబుద్ది కాదు. ఏరియాలకు వస్తే పాతవి గడిచిపోయినవి అన్నీ పాదాలు అనుకోకూడదు. అవి ఒక ఏమంటారు, మేము కరెక్ట్ పదం గుర్తుకొస్తలేదు సిచ్యువేషన్లో. తీపి గుర్తులు, స్వీట్ మెమోరీస్. మరి ఎక్కువ గుర్తు రావద్దని అప్పుడప్పుడు వస్తుంటా. ఎన్నో సంవత్సరాలు ఏరియాలో తిరిగినా ఎప్పుడు ఇంత ఖాళీగా లేదు, అంత ఖాళీగా ఉంది ఈరోజు.
సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సైడ్. అందరూ ఏమైనా బంద్ చేసారో ఏమో తెలియదు. మళ్ళీ నా దరిద్రం కొద్ది బంద్ చేస్తే మళ్ళీ వెనక్కి రావాలి. ఇంత ఖాళీగా ఉంటే అదే డౌట్ వస్తుంది. ట్రాఫిక్ కూడా ఏం లేదు. ఏమైందో ఈరోజు పల్లారం బండి ఇదే ఏరియాలో తీస్తారన్నారు, కానీ రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. సర్కిల్ దగ్గర మొత్తం రోడ్డు బ్లాక్ చేసిర్రు. అసలు పల్లారం బండి అంటే ఏంటిది, దాంట్లో ఏం చేస్తారు, ఎట్లా ఏమనేది తెలుసుకోవాలని పోతున్నా. పల్లారం అంటే నాకు ఒక అవగాహన ఏముందంటే, ఏముంది, ఒక బండి మామూలుగా తేరులాగా తీసుకుపోయి దాంట్లో ఏమైనా ప్రసాదం పెట్టుకొని మామూలుగా వినాయక నిమజ్జనం అప్పుడు వెనక నుంచి ప్రసాదం పంచుతారు, అట్లా పంచుతారేమో అనుకుంటున్నా. చూడాలి ఇప్పుడు. పల్లారం బండి అనేది స్టార్ట్ చేస్తారా, ఎంతసేపు అవుతుంది, ఎట్లా, మనకు ఒక మంచి వైబ్ వస్తే కొంచెం ఎక్కువసేపు ఉండేది, లేకుంటే నెక్స్ట్ అంబర్పేట పోవాలి. 2-3 సంవత్సరాలు బోనాలు అక్కడే జరుపుకున్నా. బయలుదేరాలి అక్కడ దగ్గర దగ్గర కిలోమీటర్ దగ్గర మన ఇండియన్ కల్చర్. పల్లారం బండి అంటే ఇదే. గొర్రెల గట్టి తీసుకుపోతారు అమ్మవారిని ఇట్లా. మొత్తం కానీ సౌండ్ పెట్టలేరు ఇంకా. పల్లారం బండి 6-7 గంటలకే స్టార్ట్ అవుతుంది అన్నారు, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి
నిలబెట్టేసారు అట్లే, ఇక 2 గొర్రెలను కట్టి నిలబెట్టారు. ఇక ఉన్న ఫుల్ జనాలు ఉన్నారు. గంట సేపు ఉండి ఇక మళ్ళీ ఇప్పుడు అంబర్పేట పోతున్నాం. అంబర్పేట పోవాలి, ఇక చూడాలి ఆడ ఎట్లున్నదో. ముషిరాబాద్కి వచ్చినాం. ముషిరాబాద్లో అప్పుడు వెళ్ళిపోయారు జనాలు అందరూ. 9:30లోపే అందరూ బంద్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంబర్పేట పోవాలి. ఆడ ఉన్నారో వెళ్ళిపోయారో అయిపోయిందో తెలియదు. అంతకుముందుకు నేను అక్కడ ఉన్నప్పుడు అయితే బాగానే ఉండే, 11-12 వరకు. కాచిగూడ స్టేషన్ నుంచి అంబర్పేట పోదామని చూస్తుంటే దేని గురించి తెలియదు కానీ ఏదో పెట్టిండు. సింహవాహిని అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 1908లో మూసీ నదికి వరదలు అట్లకెళ్ళి పోదాం. మధ్యలోకెళ్ళి ఏముందో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న బోనాల గురించి, బోనాల యొక్క ప్రత్యేకత, అది ఎందుకు వచ్చింది అనే దాని గురించి. ప్రొజెక్టర్ కానీ ఇంత లైటింగ్లో అంత మంచిగా కనిపిస్తలే, కానీ లైట్లు బంద్ చేసితే బాగా అనిపించింది మొత్తం. కొత్త మట్టి కుండను పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి 3 ఉన్నాయి ప్రొజెక్టర్లు. వేప కొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండ, ఈడొకడు లవడేగాడు ప్రశాంతంగా దూరం కూడా దున్నిస్తలేడు. 2 ప్రొజెక్టర్లు ఏమో ఈ బిల్డింగ్ని మొత్తం పాతకాలం బిల్డింగ్ లాగా చూపించనికే 2 ప్రొజెక్టర్లు. ఒక ప్రొజెక్టర్ ఏమో ఆ వీడియో గురించి చూపించనికే. బోనాలు గోల్నాకాలో కూడా దుందాం లేదు మొత్తం.